క్రైస్తవులు రోజు రోజుకి ప్రభుత్వం దృష్టిలో విలువని కోల్పోతున్నారు, అణిచివేయబడుతున్నారు, తొక్కివేయబడుతున్నారు అని చెప్పటానికి మరొక రుజువు ఈరోజు మన ముందుకొచ్చింది. ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి శామ్యుయల్ కమలేషన్ అనేటువంటి ఒక వ్యక్తి 2021 సంవత్సరంలో ఒక హైందవ దేవాలయంలోకి, గురుద్వారలోకి వారిని తీసుకెళ్లారు. ఆర్మీ టీంని తీసుకెళ్లారు. ఇతను క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ అధికారి ఏం చెప్పాడంటే, లేదండి నేను రాను, అది నా నియమం కాదు, నేను రాకూడదు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఇతని పై అధికారి సీనియర్ ఆఫీసర్ ఏం చేశాడంటే, నేను పిలిస్తే నువ్వు గుడిలోకి రావా, ఇక్కడ నీ మతాన్ని అడ్డు పెట్టుకుంటావా అని ఉద్యోగంలో నుంచి ఇతన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఈ క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ శామ్యుయల్ కమలేషన్ ఎవరైతే ఉన్నారో ఈయన నాకు జరిగింది అన్యాయం అని ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ న్యాయం కోరాడు. అయితే 2025 నవంబర్ 25వ తారీఖున, అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పునిచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత న్యాయవంతమైన జడ్జిమెంట్ ఇచ్చారంటే, ఎవరైతే క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ శామ్యుయల్ కమలేషన్ ఉన్నారో, ఈయన పై అధికారి ఎవరైతే ఈయన్ని డిస్మిస్ చేశారో దానికి మద్దతును తెలుపుతూ వారు ఇతన్ని గుడిలోకి వెళ్ళనందుకు, పూజా కార్యక్రమంలో పాల్గొననందుకు ఈ క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ని డిస్మిస్ చేయటం కరెక్టే అంటూ సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది విషయం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇందులో న్యాయం ఎంతుంది, అన్యాయం ఎంతుంది, అసలు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ క్రైస్తవుల్ని ఎలా చూస్తుంది అని మీకు అర్థమైపోయి ఉంటుంది. క్రైస్తవులు ఈరోజు భారతదేశంలో పరాయి వాళ్ళు అయిపోయారు. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా అంతే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్రైస్తవులందరూ ఏకమై ఐక్యత కలిగి ముందుకు వెళ్ళగలిగితే కాస్త